హాయ్ ఫ్రెండ్స్, హాయ్ క్రియేటర్స్, ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్‌తో నాకు 100కే అయింది. నేను మీకు ఇలాంటి వీడియోస్ కొన్ని చేద్దామని చెప్పి ఈ వీడియోస్ సిరీస్ ఇన్ఫర్మేషన్ సిరీస్ అనమాట స్టార్ట్ చేసినాను. డైలీ ఇలాంటి వీడియోస్ మీకు ఏదో ఒకటి పెడతాను. ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయకూడదు, ప్లస్ ఇంకోటి కంటెంట్ ఎలా ఉండాలి, మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, మానిటైజేషన్‌లో ఏం తప్పులుంటాయి, రీయూజ్డ్ కంటెంట్ అనేది ఏ విధంగా వస్తుంది, డైలీ ఒక వీడియో మీ ముందర తెచ్చేయాలని ట్రై చేస్తాను. ఈరోజు ఈ టాపిక్ ఏమంటే ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ యూట్యూబ్‌లో పెట్టకూడదు. ఎలాంటి వీడియోస్ మనం చేయకూడదు. అలాంటివి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మాక్సిమం 5 నిమిషాల్లో ఉంటుంది ఈ వీడియో గూడా. ప్లీజ్ అందరూ చూస్తారని అనేది ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మనము యాజ్ యూజువల్ మన కంటెంట్ ఏదైతే ఉంటుందో మన ఓన్ కంటెంట్ పెట్టినా ఏమీ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఏదైతే మనం ఇన్‌స్టాగ్రామ్ గానీ, లేదంటే ఎక్కడైనా నుంచి ఏదైనా నచ్చింది వాట్సాప్‌లో వచ్చింది వీడియోస్, లేదంటే ఏదైనా చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని వింటాము. ఎక్కడ ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి గానీ, ఎక్కడైనా మీమ్స్ మెటీరియల్స్ కానీ అలాంటివి గూడా మనం యూట్యూబ్‌లో పెట్టకపోతేనే మనకి చాలా మంచిది. ఎందుకంటే అది ఫ్యూచర్‌లో మన ఛానల్‌కి ఎఫెక్ట్ కాకపోవచ్చు. ప్రస్తుతానికి ఫ్యూచర్‌లో అయితే ఎఫెక్ట్ వస్తది. అందుకని చెప్పి ఇలాంటి వీడియోస్ కూడా పెట్టొద్దండి. ఇంకోటేమంటే ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ గ్యాదర్ చేసి వీడియోస్ యూట్యూబ్‌లో పెట్టొద్దండి. నేను చేసినా కాబట్టి నేను మీకు చెప్తాను. ఇది నా పర్సనల్ సజెషను. దాని తర్వాత కంటెంట్ మీదే పెట్టండి. పర్సనల్‌గా మీరే ఉండాలి ఆ వీడియోస్‌లలో. వేరే కంటెంట్ ఏది కూడా మీరు కాపీ చేసి పెట్టొద్దండి. ఎక్కడైనా పొలిటికల్‌గా ఏదైనా జరిగింది అలాంటివి కూడా పెట్టొద్దండి. షార్ట్స్‌లో మోస్ట్‌లీ మీరే ఎడిట్ చేసి మీరే పెట్టండి. మ్యూజిక్ పెట్టేస్తున్నారు చాలామంది. మ్యూజిక్ ఏదైతే మనకి యాడ్ సౌండ్ అని ఉంటది కదా! అక్కడే మీరు యాడ్ చేసుకొని ఆ సౌండ్స్ పెట్టండి గానీ, మీరు ఓన్‌గా క్రియేట్ చేసినటివి లేదంటే మ్యూజిక్స్ మూవీస్‌లోటివి అవి కూడా పెట్టొద్దండి. ఫ్యూచర్‌లో మీకు ఛానల్‌కి ఎఫెక్ట్ అయితుంది. ఇలాంటి వీడియోసే చేద్దండి. ఇంగా వీడియోస్‌లలో కంటెంట్ ఎలా ఏంటివి చేయకూడదంటే నేను చెప్తా చూడండి. ఒకటి న్యూడిటీ కంటెంట్ పెట్టొద్దండి. ఇంకోటి సెక్షువల్ హరాస్మెంట్ అలాంటివి, అదే ఇవి 2 ఒకటే వస్తాయి. ఇలాంటివి పెట్టొద్దండి. సెకండ్ వన్ ఏమంటే అనిమల్ ప్రొహిబిషన్ అనమాట. అనిమల్స్‌ని హరాస్ చేసే విధంగా, అనిమల్స్‌ని హింసించే విధంగా, అనిమల్స్ ఏదైనా పుంజులు కొట్లాడుకుంటా ఉంటాయి. లేదంటే ఒక క్యామెల్ గాని, ఒక కౌ గాని దాన్ని కొడతా అంటారు కదండీ. ఇప్పుడు గొర్రెలు కూడా గొర్రెలు వెనకంటే పోయేటప్పుడు కొడతారు బర్రెలని. అలాంటివి కూడా పెట్టొద్దండి. ఇలాంటి కంటెంట్ పెడితే మీకు ఫ్యూచర్‌లో ఛానల్ కంపల్సరీ స్ట్రైక్ పడతాయి. ఒక 3 స్ట్రైకులు పడితే ఛానల్ వెళ్ళిపోతుంది. ఇలాంటి 3 స్ట్రైకులు పడకుండా ఉండాలంటే స్ట్రైక్స్ ఏ విధంగా పడతాయి అది కూడా నేను ఫ్యూచర్‌లో పెడతాను. సరేనా? ఇలాంటి కంటెంట్ అనేది పెట్టొద్దండి. ఇంకోటేమంటే షార్ట్స్ కూడా 60 సెకండ్స్ పెట్టండి. ఆ 60 సెకండ్స్‌లో మీరే వాయిస్ ఉండాలి. మీరే ఫేస్ ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ మీరు వేరే వీడియో పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అది మీకు ఫ్యూచర్‌లో రీయూజ్ కంటెంట్ కిందకి మళ్ళా పడిపోతుంది. చెప్పలేము. ఇలాంటి కంటెంట్ కూడా పెట్టొద్దండి. ఇంగా చాలా కంటెంట్ ఉన్నాయి. నేను కొన్ని కొన్నిగా చెప్తా వస్తాను. మీరైతే కంపల్సరీ ఈ వీడియోకి ఆహ్, పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్. దాని తర్వాత ఇంగా ఏదన్నా ఇప్పుడు ఏమైనా గొడవలు జరుగుతాంటే అలాంటివి కూడా పెట్టండి. మీకిప్పుడు ప్రస్తుతానికి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు అలాంటివే క్లిక్ అయితాయి. ఫ్యూచర్‌లో అది ఎలా అంటే ఏదో ఒక స్ట్రైక్‌లో ఏదో ఒకటి తీసుకొని యూట్యూబ్ అయితే కంపల్సరీ మీ ఛానెల్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. అలాంటివి కూడా పెట్టొద్దండి. సరేనా? ఇంగా ఎలాంటి కంటెంట్ పెట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటివైతే వీడియోస్ అయితే పెట్టొద్దండి. ఇంగా షార్ట్స్‌లో గూడా మీరు ఏవన్నా చిన్న చిన్న మూవీ క్లిప్స్ అలాంటివి పెడతారు. అవి గూడా పెట్టొద్దు. ఇంకోటి లాంగ్ వీడియోస్‌లో ఏముంటాయంటే ఇప్పుడు ఏదైనా మూవీకి పోయినా రివ్యూ తీసుకున్నాకి మూవీలో కొన్ని క్లిప్స్ తీసింటారు. అవి పెట్టేస్తారు. అవి గూడా పెట్టొద్దండి. అవి గూడా ఇలాంటివి ఏమొస్తుందంటే అది క్లెయిమ్ పడుతుందో, స్ట్రైక్ పడుతుంది. మీకేం కనిపియదు. క్లెయిమ్ పడదు, స్ట్రైక్ పడదు. మానిటైజేషన్‌కి అప్లై చేసుకున్నప్పుడు రిజెక్ట్ చేసేస్తారు. ఎందుకంటే అది వేరే కంటెంట్ యూజ్ చేసినామని చెప్పి రీయూజ్డ్ కంటెంట్ సంథింగ్ ఏదో ఒకటి పడిపోతుంది. ఇంకోటేమంటే డూప్లికేటివ్ కంటెంట్ పెట్టొద్దండి. ఏదైతే ఇప్పుడు మీరు ఒక వీడియో చేసినారో ఆ వీడియో వ్యూస్ బాగా రాలేదు, రీచ్ బాగా రాలేదు. దాని తర్వాత అదే వీడియోనే కట్ చేసి, ట్రిమ్ చేసి ఆడియోలో కొన్ని సెగ్మెంట్స్ తీసుకొని అది మళ్ళీ చిన్న వీడియోగా చేసి మళ్ళీ అదే వీడియో పెట్టొద్దండి. ఒకవేళ మీరు వీడియో పెట్టినారు, అది వ్యూస్ బాగా రాలేదు, డిలీట్ చేసేయండి. దాని తర్వాత దాన్ని చిన్న చిన్న క్లిప్స్ చేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ వేరే కంటెంట్ అదే కంటెంటే మళ్ళీ పెట్టండి. కానీ మీరు ఆ పెట్టిండే వీడియో పెట్టి మళ్ళీ ఇంకో వీడియో దానిపైన మళ్ళీ పెట్టిననుకో రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. మళ్ళీ దాన్ని ఏమంటారంటే మెనీ మోర్ టైమ్స్ అప్లోడింగ్ సేమ్ వీడియో అని చెప్పి సంథింగ్ అలా వస్తాయి. రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తాయి ఇలాంటివి. మీరు మానిటైజేషన్ అప్లై చేసుకునేకి కావు. ఇంకోటి ఏమంటే షార్ట్స్ మీరు పెడతారు కదా! ఇలాంటి షార్ట్స్‌కి మీకు ఫ్యూచర్‌లో కంపల్సరీ మానిటైజేషన్ అయితుందా అని చెప్పలేము. ఏదైతే మీరు వీడియోస్ పెట్టండి. వీడియోస్‌లో మీ కంటెంట్ మీరే ఉండే విధంగా చూసుకోండి. మీరు వ్లాగ్స్ గానీ, మీ ఏదైనా కుకింగ్ ఛానల్ గానీ అలాంటివి చూసుకోండి. దాంట్లో కూడా కాపీరైట్ మ్యూజిక్ లేకుండా చూసుకోండి. ఆ మ్యూజిక్ కూడా ఎలాంటివి ఉండాలంటే మనకి యూట్యూబ్ స్టూడియోలోనే పోతే వైటీ స్టూడియోలో ఓపెన్ చేసి క్రోమ్ డెస్క్‌టాప్‌లో కింద ఆడియో లైబ్రరీ ఉంటది. అక్కడ పోయి మీరు చూసుకుంటే మస్తు మ్యూజిక్ ఉంటాయి. ఆ మ్యూజిక్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని అవి యూజ్ చేసుకోండి. అంతేగాని మీరు పర్సనల్‌గా మూవీస్‌లో మ్యూజిక్ ఉంది, బీజీఎం పెడతాను, ఇది పెడతానంటే మీకు ఛానల్ కంపల్సరీ ఎత్తిపోతది. ఇలాంటివి
పెట్టద్దండి. ఇంకోటి ఏమంటే మీ పర్సనల్గా మీవే పెట్టండి, వాయిస్ ఓవర్ కూడా మీరే ఉండాలి, మీ ఫేసే ఉండాలి, ఈ విధంగా పెట్టండి. ఛానల్లో ఇలాంటి కంటెంట్ పెట్టద్దని చెప్పి నేను ఇప్పటి వరకు కొన్ని చెప్పినాను. ఇంకా గుర్తుకొస్తాయి, నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను కంపల్సరీ చెప్తాను. నా పర్సనల్ ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ ఈ విధంగా అన్ని నేను మీకు షేర్ చేసుకున్నాను. నేను ఈ ఛానల్లో ఇంకా డైలీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలనేది అనుకుంటున్నాను. నా వ్లాగ్ ఛానల్ ఉంది, అది ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఇస్తాను చూడండి. ఆ వ్లాగ్ ఛానల్లో నాకు కంపల్సరీ వస్తాయి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డైలీ నా వ్లాగ్స్ వస్తాయి అనమాట. ఇలా వ్లాగ్స్ ఛానల్ కూడా పెట్టండి, కానీ వ్లాగ్స్లో కూడా మీరే ఉండాలి, వేరే వాళ్ళని పెట్టద్దండి. ఇప్పుడు ప్రాంక్ ఛానల్ ఉంటాయి, ప్రాంక్ ఛానల్లో మీరు మీమ్స్ వాడుతుంటారు, అట్లాంటి కూడా మీకు ఫ్యూచర్లో ఎఫెక్ట్ కంపల్సరీ అవుతుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పెద్ద ఛానల్ వినయ్ కోయ ఛానల్ తెలుసా మీకు హైదరాబాద్లో, వాడి ఛానల్ ఎత్తిపోయింది. అది ఎలా అనేది కూడా నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. ఎలాంటి ఛానల్స్ పెడతాలి, ఎలాంటి ఛానల్స్కి మంచి స్కోప్ ఉంటుంది, కుకింగ్ ఛానలా, ప్రాంక్ ఛానలా, వ్లాగ్ ఛానలా, ట్రావెలింగ్ ఛానల్, ఇది కూడా నేను ఫ్యూచర్లో మీకు మంచి సజెషన్స్, నా ఇన్ఫర్మేషన్, నా ఒపీనియన్స్ అన్ని నేను మీకు ఇస్తాను. ఇలాగే ఒక ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.